దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఈ మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా మాట్లాడినవి. మనుషులందరి పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించుటకు, పాప పరిహారార్థ బలిగా అర్పించబడి పాపమనే దాస్యపు శృంఖలాల నుంచి మనందరినీ విడిపించుటకు, దైవ మానవుల మధ్య సంధిని కుదుర్చుటకు, దూరాన్ని తొలగించుటకు, మనల్ని ఆయనతో సమాధాన పరుచుకున్నటకు దేవుడే మనిషిగా మారాడు. దాసుని రూపాన్ని ధరించాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. శిలువకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మన శిక్షను తాను అనుభవించాడు. మనకు బదులుగా తాను మరణించాడు. అయితే ఆ మరణం ఆయన్ని ఓడించలేకపోయింది. సమాధి ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మరణపు ముళ్ళును విరచి దాని మెడలను వంచి మరణము యొక్క బలము గలవాన్ని ఓడించి, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులను చేజిక్కించి మృత్యుంజయునిగా, పునరుద్ధరునిగా ఆయన తాను చెప్పినట్లే 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా, ఇంకా వివరంగా, ఇంకా లోతుగా రేపటి దినాన జరగనయున్న పునరుద్ధాన దినపు ఆదివారపు ఆరాధనలో ఈస్టర్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, అందులోని ఆంతర్యము, వాటన్నిటి గురించి సవివరముగా రేపటి రోజున దైవజనులు తెలియజేస్తారు. మనందరం కూడా ఆయా సంగతులను తెలుసుకుందాం, నేర్చుకుందాం. అయితే ఈ రాత్రి పునరుద్ధానానికి సంబంధించి కొన్ని విషయాలు, లేదా నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు శిలువ ధ్యాన కూడికలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 7 మాటలు ఒక్కొక్కటిగా కదా ధ్యానించడం మనకి ఎప్పుడు కూడా ఒక క్రమం. ఎందుకయ్యా అంటే, సాధారణంగా ఒక అల్పుడైన, ఒక తుచ్చుడైన, ఒక అధముడైన మనిషి చనిపోబోయే ముందు మాట్లాడే ఆఖరి మాటలకే మనం చాలా విలువిస్తాం. అలాంటిది ఆ దేవాది దేవుడు మనుషులందరి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి లోకానికి దిగివచ్చి ఆయన ఆ శిలువపై మరణించబోయే ముందు, లేదా తన ప్రాణాన్ని అర్పించబోయే ముందు ఆఖరిగా పలికిన ఆ 7 మాటలకి ఖచ్చితంగా అంతకంటే మరి ఎక్కువైన విలువ, విశిష్టత ఉంటది. కాబట్టి ఆ 7 మాటలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఆయన మరణించబోయే ముందు శిలువపై పలికిన 7 మాటలు ఏ రీతిగా అయితే ధ్యానం చేసామో, వాటికి ఎంతటి ప్రాధాన్యత అయితే ఉన్నదో, ఆయన మరణాన్ని చంపి, ఆయన చావును చంపి, ఆయన తాను చెప్పినట్టుగానే పునరుద్ధరునిగా, మృత్యుంజయునిగా తిరిగి లేచిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలకు అలాంటి ఒక ప్రాధాన్యత ఉంటుందా, ఉండదా? నా మాట అర్థమవుతుందా? ఆయన శిలువపై మరణించబోయే ముందు పలికిన ఆఖరి 7 మాటలకి మనం ఎంత విలువనిస్తున్నామో, ఆయన మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన మాట్లాడిన ఆ మాటలకు కూడా మనము అంతటి విలువను, అంతకంటే మరి ఎక్కువ విలువను ఇస్తామా, ఇవ్వమా? ఇస్తాం కదా. అయితే ఆ అన్ని మాటల్లో మరి ప్రత్యేకంగా, మరి విశేషంగా ఆయన పునరుద్ధానం చెందిన తరువాత సంధించిన సవాళ్ళు, అడిగిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.
వాటిని గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఏంటంట, ఆయన పునరుద్ధానం చెందిన తరువాత ఆయన అడిగిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. పునరుద్ధానుని ప్రశ్నలు అనే ఒక ధ్యానాంశము మీద మనము కొన్ని సంగతులను, కొన్ని విషయాలను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తెలుసుకుందాం, నేర్చుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణించి ఆయన తాను చెప్పినట్టుగానే సమాధిని గెలిచి మరణాన్ని ఓడించి 3వ దినాన పునరుద్ధానునిగా తిరిగి లేచిన తరువాత ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి? ఒకవేళ అదే ప్రశ్న ఆయన నిన్ను నన్ను అడిగితే వాటికి మన దగ్గర ఉన్న సమాధానాలు ఏంటి అనే ఒక కోణంలో ఈ రాత్రి ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిదిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనంలోని మాటలు ఇలా ఉన్నాయి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ పెందలకడ లేచి సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వచ్చి దొర్లింపబడిన రాయి చూసి పరిగెత్తుకుంటా పోయి పేతురు యోహానులతో, ఇలాగా మన ప్రభువు దేహం మనం ఉంచిన ఆ సమాధి రాయి దొర్లింపబడింది, ఎవరో ఆయన ఎక్కడికో తీసుకెళ్లిపోయారన్న మాట చెప్పగానే వాళ్ళు పరిగెత్తుకుంటా సమాధి దగ్గరికి వచ్చి చూశారు. వచ్చి చూడగానే మగ్దలేని మరియ చెప్పినట్టుగానే రాయి దొర్లింపబడి ఉంది. అక్కడ ఉన్న ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నదో ఆ వస్త్రాలు, ఆ నార బట్టలు ఒక దగ్గర పడవేయబడి ఉండడం, ఆ రుమాలు, తల రుమాలు ఒక దగ్గర చక్కగా చుట్టబడి ఉండడం వారు గమనించి నిజంగానే ఆయన ఎవరో ఎత్తుకుని పోయారు అని అనుకొని ఆయన తాను చెప్పినట్టుగానే మరణాన్ని గెలిచి లేచాడని గ్రహింపలేక మిగిలిన శిష్యులకు కూడా, మిగిలిన వారికి కూడా ఆ విషయాన్ని తెలియజేయడం కోసం అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ మాత్రం అక్కడే నిలబడి ఉంది. అక్కడే నిలబడి ఏడుస్తూ సమాధి వైపుకు లేదా సమాధిలోనికి వంగి తొంగి చూసింది. అప్పుడు ప్రభువు దేహం ఉంచిన ఆ చోట తల దగ్గర ఒక దూత, కాళ్ళ దగ్గర ఒక దూత కూర్చొని ఉండడాన్ని ఆమె గమనించింది. అయితే వారు ఆమెను అడిగిన ఒక ప్రశ్న ఏంటయ్యా అంటే గనుక, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఎక్కడుంచారో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తా ఆమె వెనక్కి తిరిగి చూసిందంట. వెనక్కి తిరగగానే అక్కడ పునరుద్ధానం చెందిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆమె ముందు నిలబడున్నాడు. పునరుద్ధానం చెందిన తరువాత ఆయన తనను తాను మరియకు కనబరుచుకొని ఆయన ఆమెతో మాట్లాడిన మొదటి మాట, ఆయన ఆమెను అడిగిన మొదటి ప్రశ్న ఏంటయ్యా అంటే గనుక, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీటికి గల కారణం ఏంటి? శాపమా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించునన్న మాట రాయబడి ఉంది కదా. ఆయన నీ శాపాన్ని తాను భరించాడు. ఆయన నీ కోసం, నా కోసం సిలువపై ఒక శాపగ్రస్తుడు సిలువ మీద వేలాడతాడు అన్న మాట మనకి లేఖనాలు కనపడుతుంది. ఆ రీతిగా ఆయన ఒక శాపముగా మార్చబడ్డాడు. ఆయన ఆ శాపాన్ని నీకు నాకు బదులుగా ఆయన ఏం చేశారంట? అనుభవించాడు. నువ్వు ఇంకెందుకు ఏడుస్తున్నావు? నీకన్నిటికి గల కారణం ఏంటి? రుణమా? ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన మాటల్లో ఒక మాట సమాప్తమైనది అనే ఈ పదం మనం గ్రీకులో చూస్తే కనుక టెటలెస్టాయ్ అన్న ఒక పదం అక్కడ కనబడుతుంది. దానికి అర్థమేంటి తెలుసా? పెయిడ్ ఇన్ ఫుల్ అని. మొదటి శతాబ్దపు కాలములో మనం చూస్తే గనుక ఆ పన్ను రిసిప్ట్ల మీద లేదా అప్పు పత్రాల మీద అవి క్లియర్ అయిపోగానే, అవి పూర్తిగా బకాయిలన్నీ కూడా చెల్లించేశారు అని చెప్పగానే దాని మీద రాసే ఒక పదము, అక్కడ ఉపయోగించే ఒక పదము టెటలెస్టాయ్, పూర్తిగా చెల్లించబడిందని. నీకన్నిటి గల కారణం రుణమా? ఆయన నీ రుణమంతటిని తీర్చేశాడు. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? నీకన్నిటికి గల కారణం రోగమా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన ప్రకారముగా ఆయన పొందిన గాయముల చేత మనకు
స్వస్థత. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? నీకన్నిటికి గల కారణము భారమా అంటే మనుషులందరి పాప భారాన్ని తన భుజాల మీద ఆయన మోసాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్నాడు. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? నీకన్నిటికి గల కారణం మరణ భయమా? ఆయన మరణాన్ని చంపి, ఆయన మరణపు మెడలను వంచి, ఆయన సమాధిని గెరచి తిరిగి లేచాడు. నా యందు ఎవడైనా విశ్వాసం ఉంచితే వాడన్నిటికీ చనిపోవడని చెప్తున్నాడు. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? నీకన్నిటికీ కారణం ఏంటి? అది శాపమైనా, అది రుణమైనా, అది రోగమైనా, అది భారమైనా, అది మరణ భయమైనా, ఇక నువ్వు వాటి కోసం ఏడవలసిన పని లేదు. నా మాట అర్థమవుతుందా? వాటన్నిటికీ పరిష్కారాన్ని ఆయన సిలువ, మరణ, సమాధి, పునరుద్ధానముల ద్వారముగా ఎప్పుడో 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 చూపించేశాడు. నువ్వు వాటి కోసం ఏడవలసిన పనిక లేదు. నువ్వు ఏడిస్తే దేనికోసం ఏడవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం కదా. అలాగే ఆయన సిలువను మోస్తూ ఒక మాట చెప్పాడు. ఏంటది? లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. లూకా 23:28. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నావు? నీకన్నిటికి గల కారణం ఏంటి? నీకన్నిటికి గల కారణం శాపమైన, రుణమైన, రోగమైన, భారమైన, మరణ భయమైన కూడా వాటన్నిటికీ పరిష్కారం ఆయన దగ్గర ఉంది. నువ్వు ఇక వాటి కోసం ఏడవలసిన పని లేదు. మనం ఏడిస్తే దేనికోసం ఏడవాలి? ఆయనే ఏడవమని చెప్పాడు ఒకదానికోసం. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. వీటి కోసం మరి ఇంక ఏడవలసిన పని లేదు. వాటికి పరిష్కారం, వాటికి సమాధానం ఆయన దగ్గర ఉంది. నువ్వు ఏడవలసింది నీ కోసం, నీ పిల్లల కోసం. కీర్తనకారుడు, భక్తుడు దావీదు 51వ కీర్తనలో ఏడుస్తున్నాడు. కరుణించమని, అతిక్రమములను తుడిచివేయమని, దోషము పోవునట్లుగా బాగుగా కడగమని, పాపము పోవునట్లుగా పవిత్రపరచమని. నీకు విరోధంగా పాపం చేశాను, నేను పాపంలోనే పుట్టిన వాడిని, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, శుద్ధ హృదయాన్ని కలుగుజేయ్యా, స్థిరమైన మనస్సును పుట్టించయ్యా, నీ సన్నిధి ఉండకుండా నన్ను త్రోసివేయొద్దు, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దు, రక్షణానందాన్ని మరలా నాలో పుట్టించయ్యా అని భక్తుడు ఏ రీతిగా అయితే పరుపులను తేళ్ల చేసేట్టుగా ఏడుస్తున్నాడో, నువ్వు ఏడిస్తే కనుక నువ్వు ఏడవలసింది పరిశుద్ధత కోసం. నువ్వు ఏడవలసింది నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ. అర్థమవుతుందా? చాలామంది గుడ్ ఫ్రైడే లేదా ఆ ముందు 40 రోజులు కూడా శ్రమల దినాలు అని చెప్పుకుంటారు. చెప్పాం కదా, ఉపవాసం ఆచరించడానికి మనం ఎప్పుడు కూడా ఆటంకం కానే కాదు. ఆత్మ సంబంధంగా ఏ పండుగనైనా కానీ, చెప్పబడిన అసలైన అర్థంలో ఏ విషయాన్నైనా కానీ చేయడానికి మనం ఎప్పుడు కూడా ఆటంకం కానే కాదు. అయితే అక్షరార్థంగా, ఆచారంగా, అలవాటుగా భక్తి చేయడానికి దేవుడే ఒప్పుకోడు. మధ్యలో మనం ఎవరం? నా మాట అర్థమవుతుందా? ఈ 40 రోజులు కూడా చాలామంది ఆయన సిలువ శ్రమలను తలంచి ఏం చేస్తూ ఉంటారు? నా కోసం వేసే శ్రమ పడ్డాడని ఏడుస్తూ ఉంటారు. నా కోసమే దేవుడు ఆ శ్రమ అనుభవించాడు, నేను ఆ స్థానంలో ఉండాలి, నా మీద పడాల్సిన దెబ్బ, నా మీద పడాల్సిన ఉమ్ము, నా మీద పడాల్సిన నింద, నా మీద పడాల్సిన అవమానం నేను అనుభవించాల్సింది ఆయన అనుభవిస్తున్నాడు అని ఏడవడంలో ఏ తప్పు లేదు. అయ్యో ఆయనకి కష్టం వచ్చిందే, అయ్యో ఆయనకి బాధ వచ్చిందే, అయ్యో అని నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం, మీ పిల్లల కోసం అన్న ఈ మాటకి అర్థం, అయ్యో నా వల్లే కదా, నా స్థానంలో ఆయన ఉండడం వల్లే కదా, నన్ను బట్టే కదా ఇదంతా అని మనం ఏడవాలి. మనం పశ్చాత్తాపడాలి, మనం పాపాలు ఒప్పుకోవాలి, పరిశుద్ధత కోసం మనం ఏడవాలి. కానీ శాపమనో, రుణమనో, రోగమనో, భారమనో, భయమనో నువ్వు ఏడవలసిన పని లేదు. వీటన్నిటికీ పరిష్కారం ఆయన దగ్గర ఉంది. నువ్వు ఏడిస్తే పరిశుద్ధత సంపూర్తి చేసుకోవడం కోసం, పాపము నుంచి విడిపించబడడం కోసం
చేసిన పాపములు బట్టి పశ్చాత్తాపడుతూ నువ్వు ఏడవాలి. మొదటి ప్రశ్న ఆయన అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? రెండవదిగా ఆయన అడిగిన ప్రశ్న అక్కడే అదే వచనంలో ఉంది, చూద్దామా? వెంటనే ఆ తర్వాతే ఆయన అడిగిన ప్రశ్న, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని చెప్పాలి, ఎవనిని వెతుకుచున్నావు? మొదటి ప్రశ్న, పునరుద్ధానుని ప్రశ్నలలో మొదటిది ఎందుకు ఏడుస్తున్నావు అయితే గనుక, రెండవది అక్కడ మనకు కనిపిస్తున్న మాట, రెండవది ఎవరిని వెతుకుచున్నావు? ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. సంతోషం ఎచ్చట ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేదని, ప్రేమనేది ఎచ్చట ఉందని, క్షమనేది ఎచ్చట నాకు దొరికేదని, సత్యమనేది ఎచ్చట ఉందని, యేసయ్యా నిత్య జీవం ఎచ్చట నాకు దొరికేదని. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, ఏమేమో చేశాను, ఎందరికో మొక్కాను, చివరికది మీలోనే కనుగొన్నాను, చివరికది మీలోనే. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చెరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చెరగా. హల్లెలూయా. ఏం వెతుకుతున్నావు? మొదటి ప్రశ్న ఏమో ఎందుకు ఏడుస్తున్నావు, రెండో ప్రశ్న ఏమేమో ఎవరిని వెతుకుతున్నావు, ఏమి వెతుకుతున్నావు? లేఖనాల్లో మనం చూసినట్లయితే కనుక ముగ్గురు వ్యక్తులు ఏం వెతుకుతున్నారు అనే విషయాలు మనం చూడొచ్చు. మొదటిదిగా దేవుడు కొన్నింటిని వెతుకుతున్నాడంట. చూద్దాం ఒకసారి ఆ మాటలు. అసలు దేవుడు ఏం వెతుకుతున్నాడు? 14వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తున్నాడంట. దేవుడు మనుషుల్లో వెతుకుతున్నాడంట. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. ఆ తరుము వారందరిలో ఆయనకి నోవాహు ఒక్కడే కనపడ్డాడంట. మిగిలిన వారందరూ కూడా చెడిపోయారు. అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే కనుక, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయు వారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు మనుషులను పరిశీలించి చూస్తుంటే ఒక్కడు కూడా లేడంట. ఆ తరం అంతట్లో నోవాహు ఒక్కడే ఉన్నాడంట. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతరమును అసహించుకున్నవాడు, విసర్జించినవాడు ఒక్కడే ఉన్నాడు. అంటే చెప్పుకోదగిన వాడు బహుశా దేశంలో ఒక్కడే ఉండుండొచ్చు. సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, ఆఖరికి పట్టుమని 10 మంది కూడా నీతిమంతులు లేరు. దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. దేవుడు వెతుకుతున్నాడు. ఈ తరంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో, ఈ పేటలో వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరా అని. ఎవరైనా ఉన్నారా ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు? ఎవరైనా ఉన్నారా ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవర్తనుడు
అని. అలా దేవుడు వెతికితే గనక ఈ సంఘంలో నువ్వు కనపడతావా? అర్థమవుతుంది. నా తరానికి నోవా ఒకడే కనపడ్డాడు. ఆ ఊజు దేశం ముందు యోబు ఒకడే కనపడ్డాడు. సొదొమ గొమొర్రా అయితే ఒకడు కూడా లేడు. ఈ సంఘంలో, ఈ తరంలో, ఈ ప్రాంతంలో దేవుడు అలా వెతికితే నువ్వు నేను ఆయనకి కనబడతామా? నిన్ను నన్ను ఆయన కనుగొనగలుగుతాడా? తర్వాత దేవుడు వెతుకుతున్నాడంట. చూద్దాం కొన్ని మాటలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11-12 వచనాలు. ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. ఫుట్ నోట్లో ఏముంది? ఏలయనగా తప్పిపోయిన దాన్ని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చాను అని కోర్చబడి ఉన్నది. మొదటిదిగా దేవుడు వెతుకుతున్నాడంట. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన వెతుకుతున్నాడంట. ఒక్కడు కూడా లేడు. మనుషులందరూ బొత్తిగా చెడిపోయారంట, దారి తొలగిపోయినారంట. కానీ ఆ తరంలో నోవహు కనపడ్డాడు, ఆ దేశంలో యోబు కనపడ్డాడు. ఈ తరంలో, ఈ దేశంలో, ఈ సంఘంలో నువ్వు నేను అలాగా ఆయన కనపడగలుగుతామా? మనం బుద్ధి కలిగి ఆయన వెతికేవారమేనా? ఆ తర్వాత దేవుడు వెతుకుతున్నాడంట. దేవుడు నశించిన దానిని వెతుకుతున్నాడు. దేవుడు తప్పిపోయిన వారిని వెతుకుతున్నాడు. దేనికి? మళ్ళీ తిరిగి తన మందలోకి వారిని చేర్చుకోవడానికి. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళుగా కొలవబడుతున్నవారు, చాలా మంది దేవుళ్ళుగా చెప్పబడుతున్నవారు. మేము మంచోళ్ళని రక్షించాలనుకుంటున్నాము, మేము చెడ్డోళ్ళని చంపేయాలనుకుంటున్నాము, అందుకే ఈ అవతారం ఎత్తాం, అందుకే ఈ భూమి మీదకి వచ్చామని చెప్పారు. కానీ ఈయన ఒక్కడు మాత్రమే నేను పాపులను పిలవ వచ్చానన్నాడు. నేను పాపులను రక్షించడానికి వచ్చానని చెప్పాడు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. దేవుడు పాపిని కదా అసహించుకునేది. నా మాట అర్థమవుతుందా? దేవుడు పాపాన్ని అసహించుకునేవాడు. దేవుడు చంపితే మనలోని పాపాన్ని చంపుతాడే కానీ ఆయన పాపిని చంపేవాడు కాదు. అలా ఆయన పాపిని చంపాల్సి వస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ఎవరో మిగలరు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపులను తన హక్కున చేర్చుకొని ఆయన వారిని క్షమించి వారిలోని పాపాన్ని చంపే దేవుడు. తనకే త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, తీవ్రవాదులు ఇలాంటి వారు ఎందరో మారి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు. దేవుడు వెతుకుతున్నాడు. వివేకం కలిగి ఆయన వెతుకువారు కలరేమో అని దేవుడు వెతుకుతున్నారు. తప్పిపోయిన వారు మళ్ళీ తిరిగి ఆయన సంఘములో, తిరిగి ఆయన సహవాసములో, తిరిగి ఆయన మందలో చేర్చబడినట్లుగా దేవుడు వెతుకుతున్నాడు. గ్రేస్ అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉంటుంది. ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు, ఫలించుకుండుట నీకు న్యాయమా? యజమానుని సహనముతో చెలగాటమా? తోట యజమాని ఒక ఉద్దేశంతోనే ఈ లోకంలో, ఈ సంఘంలో, ఈ కుటుంబంలో, ఈ తరంలో నిన్ను నాటాడు. ఆయన తాను నాటిన ఆ చెట్టు, తాను నాటిన ఆ వ్యక్తి ఫలములను వెతుకుతున్నాడు. దేవుడే వెతుకుతున్నాడంటే వివేకం కలిగి దేవుడిని వెతకువారు కలరేమో అని ఆయన వెతుకుతున్నాడు. ఆయన తప్పిపోయిన వారిని వెతుకుతున్నాడు. ఆయన తాను నాటిన వారి ఫలములను వెతుకుతున్నాడు. ఆయన అలా వెతికితే గనక నా ఫలాలు ఆయన కనబడతాయా? అర్థమవుతున్న మాట? మీరు నా యందు నిలుచుంటేనే కానీ ఫలింపరన్న మాట ఉంది. ఇక సమయం లేదు కాబట్టి ఈ టాపిక్లోకి మనం వెళ్ళట్లేదు. కానీ రెండవ ప్రశ్నను ధ్యానించడం కోసం అసలు లేఖనాల్లో ఎవరెవరే వెతుకుతున్నారు అని ఉన్న మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు వెతుకుతున్న ఈ 3 విషయాలు కదా. అయితే ఆ తర్వాత మనుషులు వెతుకుతున్నారంట. మనుషులే వెతుకుతున్నారు. చూద్దాం ఒకసారి ఆ మాటలు కూడా. మనుషులే వెతుకుతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలోని మాటలు. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ యేసయ్య కనిపించకపోయేసరికి అందరూ బాగా కంగారు పడిపోయి
దోణలన్నీ వేసుకొని ఆయన ఎక్కడో తెలుసుకొని పరిగెత్తుకుంటే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడున్నావా, ఎక్కడున్నావా మేము వెతుక్కుంటున్నామే అంటే ఆయన వారితో చెప్పిన మాట, మీరు నిజానికి వెతుకుతుంది నన్ను కాదు, మీరు రొట్టెలను వెతుక్కుంటే ఇక్కడ దాకా చెప్పాలి. మీరు ఏం వెతుకుతున్నారంట? మనుషులు ఏం వెతుకుతున్నారంట? చూడ్డానికి కనిపించడానికి దేవుణ్ణే వీళ్ళు వెతుకుతున్నారంటే అనిపిస్తుంది, కానీ వాళ్ళు నిజానికి వెతుకుతుంది దేవుణ్ణి కాదు. అది వాళ్ళ అవసరాలు, వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదాలు. 10 మంది కుష్ఠరోగులు, ఒకడే వచ్చాడు, 9 మంది రాలేదు. దానికి కారణం స్వస్థత కోసం ఆయన దగ్గరకు వచ్చాము, స్వస్థత దొరికింది కాబట్టి ఆయనతో మనకి పని లేదు. చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు, చాలా మంది భక్తి చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటారు, కానీ నిజానికి వాళ్ళు వెతుకుతుంది ఈ లోక సంబంధిత ఆశీర్వాదాలనే గాని, వారి అవసరాలనే గాని, రొట్టెలనే గాని, ఆహారాన్నే గాని ఆయన్ని కాదు అన్న మాట చెప్పడానికి నిజంగా మనం బాధపడాలి. ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయంలోని మాట కూడా చూద్దాం. మనుషులు ఏం వెతుకుతున్నారు? లూకా సువార్త 12వ అధ్యాయము 29 నుంచి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. మనుషుడు ఏం వెతకాలి? మనుషుడు దేవుడు వెతకాలి కదా. దేవుడు వాళ్ళని వెతుకుతున్నాడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన వెతుకుతున్నాడు. కానీ మనుషులు ఆహారాన్ని, మనుషులు ఆశీర్వాదాన్ని, మనుషులు ఆరోగ్యాన్ని, మనుషులు ఈ లోకానికి సంబంధించిన విషయాలు వెతుకుతున్నారంట. ఇక్కడ చెప్పబడిన మాట, ఈ లోకపు జనులు వీటన్నిటి గురించి విచారిస్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారంట. ఏం తినాలి, ఏం తాగాలి, ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఈ ఆస్తులు మనం ఎలా పెంచుకోవాలి, ఈ ఆస్తులు ఇంకా ఎలా మనం ఎక్కువగా పోగేసుకోవాలి, ఈ లోకానికి సంబంధించిన వీటి మీదే మనసంతా ఉంచి ఏం చేస్తారంట మనుషులు? వీటినే వెతుకుతున్నారంట. మీరు అసలేం వెతకాలి? దేవుని వెతకాలి. మీరు అసలేం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆ తర్వాత మనం చూస్తే కనుక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఈ మాటలు కనపడతాయి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనంలోని మాటలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. ఆ పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకోకూడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు ఏం వెతకాలి? ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు పునరుద్ధరణ ప్రశ్నలలో మొదటి ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నావు? రెండో ప్రశ్న, ఎవరిని వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు అంటే కనుక నువ్వేం వెతుకుతున్నావు? కొంతమంది మనుషులేమో ఆహారాన్ని, ఆశీర్వాదాలని, అవసరాలు తీర్చుకోవడాన్ని, ఈ లోకానికి సంబంధించిన ఈ కింద ఉన్న విషయాలు వెతుకుతున్నారంట. కానీ నువ్వేం వెతకాలి? దేవుని వెతకాలి. నువ్వేం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. నువ్వేం వెతకాలి? పైన వాటిని వెతకాలి. ఇంకా కింద ఉన్న వాటిని వెతుకుతూ ఉంటే ఎలాగా? ఈ పునరుద్ధారుడు నేను అడిగిన ప్రశ్న, నువ్వేం వెతుకుతున్నా? నువ్వు ఎవరిని వెతుకుతున్నా? ఒక జంతువు మనందరికి బాగా తెలుసు. పుట్టినప్పటి నుంచి దాని జీవితంలో ఒక్కసారి మాత్రమే పైకి చూసే జంతువు పంది కదా. పుట్టినప్పటి నుంచి కూడా అది అసలు పైకే చూడదు, కింద ఎక్కడేముంది, ఈ బురదలో, ఈ రొచ్చులో, ఈ మురికి కాలువలో, ఈ చోట మనకేం దొరికిందో చూసుకుంటానే ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్కి ఇక దాన్ని కాల్చే టైము, ఇక దాన్ని మొత్తం కటింగ్ చేసి అమ్మేసే టైం వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే మనుషులు పట్టుకుంటారో కర్ర కట్టి దాన్ని దిప్పంగానే ఫస్ట్ టైం అది పైకి చూసిద్దంట. రే అసలు మనకి పైన తెలియని ఒక ప్రపంచం ఉంది కదా. ఇక్కడ ఏంటి, ఆకాశం ఏంటి, మేఘాలు ఏంటి, అసలు ఈ గాలి ఏంటి, ఈ లోకం ఏందని పంది అనుకుంటా ఉంటుందంట. మిమ్మల్ని ఎవరిని దాంతో పోలట్లా, నన్ను నేను దాంతో పోల్చాను అనుకోండి. కానీ మనం ఏం వెతకాలి? కింద ఉన్నవా, పైన ఉన్నవా? భక్తులు మాట్లాడుతున్న మాట, మనము యాత్రికులము పరదేశులమునై ఉన్నామని మాట్లాడుతున్నారు. అసలు అది దేశం కాదు. చాలా రోజులు, చాలా సంవత్సరాల క్రితం మా అమ్మ దుగ్గిరాల్లో చేస్తున్నప్పుడు మా అమ్మ దింపడానికి నేను వెళ్ళాను. నేను ఇంటి దగ్గర ఒక ముఖేష్ అన్న ఉంటే మేమిద్దరు ఒక హోటల్కి వెళ్ళాం. అది కేరళ వాళ్ళకి సంబంధించిన హోటల్. ముఖేష్ అన్న వాళ్ళతో ఏదో మాట్లాడుతా
ఇప్పటికీ వాళ్ళు 25 సంవత్సరాలు అయిపోయినట్టుంది దుగ్గరాలకు వచ్చి. శివాలయం సెంటర్లో వాళ్ళదే ఫేమస్ హోటల్ అనుకుంటా. వాళ్ళని అడిగాడు, ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా, మరి ఏదన్నా కాస్త చూసుకొని చక్కగా ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా అంటే, నాకెందుకు దుగ్గరాలు ఇల్లు అన్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే, నాది ఈ ఊరు కాదుగా, అసలు నాది దేశం కాదు, నాది రాష్ట్రం కాదు కదా, గినుక్కుంటే మా ఊర్లో కొనుక్కుంటా, మా రాష్ట్రంలో కొనుక్కుంటా, ఇక్కడ కొనుక్కుని నన్నేం చేసుకోమంటావు అన్నాడు. నేను ఉండడానికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కూడా ఇది నాది కాదు అన్నది ఆయన ఫీలింగ్. ఉండడానికి 60-70 సంవత్సరాలు 100 సంవత్సరాలు మనం ఇక్కడ ఉన్నా కూడా ఇది మనది కాదు అన్న భావనలోనే మనం బతకాలి. ఎందుకు? మన స్వదేశం పరలోకం. అర్థమవుతుందా? దేవుని వెతికే వారిమిగా, ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిమిగా, పైనున్న వాటిని వెతికే వారిమిగా మనం ఉండాలి. దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఎవరిని వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు? చాలా మంది చెప్పాను కదా, అనిపించడానికి ఆయన్నే వెతుకుతున్నట్టుగా అనిపించింది. మరి ఆయన వెతికే పని అయితే ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు. లూకా 24:5-6 వచనాలు. మీరు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మొదటిది, ఎందుకు ఏడుస్తున్నావు? రెండోది, ఎవరిని వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు? దేవుడే వెతుకుతున్నాడు, మనుషులే వెతుకుతున్నారు, మనుషులు అసలే వెతకాలని చూసాం. మూడవదిగా ఏంటయ్యా అంటే అపవాది, వాడే వెతుకుతున్నాడంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల వాడేం చేస్తున్నా అంట మింగుతూ ఉన్నాడు. సరే, మనం ధ్యానించే దానికోసం కాదు కాబట్టి ఇక్కడ చెప్పనా ఈ మాటలు చూద్దాం. ఏం వెతుకుతున్నావు అంటే, నేను ఏసైనా వెతుకుతున్నాను అని చెప్పావు, కానీ ఎక్కడ వెతుకుతున్నా? సమాధుల తోటలో ఎదుగుతున్నావు. చెప్పాలి, ఎక్కడ ఎదుగుతున్నా? మీరు సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పాలి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సరే, అయితే గీతే ఖాళీ సమాధి చూడడానికి జెరూసలేం వెళ్ళామనుకుంటే ఒక అర్థం ఉంది. లేదు, ఇక్కడ మన తెనాల్లో ఉన్న సమాధుల దగ్గరికి వెళ్తున్నాం. సరే, కనీసం మన వాళ్ళైనా అక్కడ ఉన్నారా చూద్దాం. ఆ మాట ప్రసంగి 12:7. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోయింది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి చెప్పాలి. ఓకే, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడని చెప్పారు కదా. ఆయన సమాధి ఖాళీగా ఉంది అంటే అసలు ఆయన సమాధి దగ్గర కూడా లేడు. సరే, అయితే గీతే ఈస్టర్ రోజు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళామనుకో, అదిగో ఆయన ఆ రోజు పునరుద్ధానం చెందారు కదా, అప్పుడు ఆయన మరణించిన తర్వాత ఇదిగో ఇదే సమాధిని ఆయన పెట్టారంట, కానీ ఇదిగో రాయి దొరలింపబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు అని చూడడానికి వెళ్ళాం అనుకుందాం. అసలు జెరూసలేం వెళ్తలా, నువ్వు ఎక్కడే మామూలు మన ఊర్లో ఉన్న సమాధి దగ్గరికి వెళ్తున్నావు. నేను ఎవరిని బాధ పెట్టాలని మాటలు చెప్పట్లేదు, కానీ మరి మీ వాళ్ళు కూడా అక్కడ లేరుగా. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి వెళ్తుంది. నా బాధ ఏంటంటే, మనోళ్ళు చచ్చిపోయిన తర్వాత పోతే పోయారు నాకు ఎందుకులే అని అనుకోమని అసలు కాదు. మనోళ్ళు ప్రేమ ఉంటుంది కదా, ఖచ్చితంగా వాళ్ళు గుర్తొస్తారు కదా. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెళ్ళు. వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళు చనిపోయిన రోజు కదా, ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళు అని. అలా కాకుండా మన వాళ్ళందరూ ఏం చేశారంటే, ఈస్టర్నే ఎన్నుకొని దాన్ని సమాధుల పండుగ చేశారు. దాన్ని ఏం చేశారు? ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన ఇక్కడ సమాధిలో లేడు, ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. మనం ప్రపంచానికి తెలియజేయాల్సింది ఈ విషయం కదా. ఈ లోకంలో చాలా మందికి 2 రోజులు ఉంటాయి, బర్త్డే, డెత్ డే, పుట్టినరోజు, చనిపోయిన రోజు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రం 3వ రోజు కూడా ఉంది, రిజరెక్షన్ డే, పునరుద్ధాన దినము. ఆయన లేచాడు, ఆయన ఓడిపోయినాడు కాదు, ఆయన చచ్చిపోయినాడు కాదు, ఆయన మరణాన్నే చంపి 3వ దినాన్ని తాను చెప్పినట్టుగానే మృత్యుంజయునిగా పునరుద్ధరణిగా తిరిగి లేచాడు అని కదా మనం మామూలుగా రేపు అసలు ప్రపంచానికి మొత్తానికి వినిపించేట్టుగా చెప్పాల్సింది. కానీ మనమేంటి విచిత్రంగా అసలు దాన్నే మార్చేసి దీన్ని సమాధులు పండగగా చేసేసాం. అర్థమైందా? ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఖచ్చితంగా మనం ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నా లేకపోయినా మన్నైపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మన జ్ఞాపకార్థంగా గుర్తుగా ఉంది కాబట్టి వెళ్ళాం, చూసాం, ఏదో అక్కడ కాసేపు కూర్చున్నాం. నేను అంటుంది ఎందుకు రేపటి దినాన్నే
అసలు అంత గొప్ప ప్రాధాన్యత ఉన్న ఆ పునరుద్ధరణ దినాన్ని సమాధుల పండుగ మార్చేసాం. మీరెందుకు సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో వెతుకుతున్నారు? ఎవరిని వెతుకుతున్నావు? నీ సమాధానం నేను దేవుని వెతుకుతున్నానని. మరి దేవుని సమాధి చోట్ల ఎందుకు వెతుకుతున్నా? దేవుణ్ణి నువ్వు ఎక్కడ కనుకుంటా? పరమగీత గ్రంథంలో 3వ అధ్యాయంలో సంఘ కన్యక ప్రియురాలు సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆమె ప్రాణప్రియుణ్ణి పరుండి రాత్రి వేళ వెతుకుతుందంట. ఆమె సంత వీధుల్లో, ఆమె రాజవీధుల్లో వెతుకుతుందంట. కానీ ఆమెకు ఆయన కనపడలేదు. ఆ తర్వాత 4వ వచనంలో మనం చూస్తే వారిని విడిచి కొంచెం దూరం రాగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడనన్న మాట ఉంది. నువ్వు పనుకొని రాత్రిపూట కదా పరుండి వెతుకుతుంటే, సంత వీధులు వెతుకుతుంటే, రాజవీధులు వెతుకుతుంటే ఆయన దొరుకుతాడా? ఆయన అక్కడ ఉంటాడా? ఆయన ఎక్కడుంటాడు కదా? నువ్వు వాటిని విడిచి వాళ్ళని దాటి ముందుకు వచ్చినప్పుడు కదా నువ్వు ఆయన కలుసుకునేది. ఎవరిని వెతుకుతున్నావు అన్న ప్రశ్నకు సమాధానం నేను దేవుణ్ణి వెతుకుతున్నానంటే దానికి మళ్ళీ తిరిగి బదులుగా వేయబడిన ప్రశ్న, మరి సమాధులు ఎందుకు వెతుకుతున్నావు? సజీవుడైన వాడిని మీరు మృతులు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. అర్థమైంది నా మాట? మొదటి ప్రశ్న ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? రెండో ప్రశ్న ఎవరిని వెతుకుతున్నావు? అందులో ఇంకో ప్రశ్న ఎక్కడ వెతుకుతున్నావు? ఆయన ఎక్కడుంటాడు? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన ఉన్నాడు. ఎక్కడ ఎతకాలో ఆయన అక్కడ ఎతకాలి. ఓకేనా? తర్వాత సమయం లేదు కాబట్టి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనంలో మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా అన్న ప్రశ్న దేవుడు అడిగాడు. నేను మరణాన్ని గెలిచి మరణాన్ని చంపి నేను మృత్యుంజయునిగా పునరుద్ధరణిగా తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకా ఎందుకు సందేహం? ఇంకా దేనికోసం కలవరపడుతున్నారు అని ఆయన ప్రశ్న అడిగాడు. ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని అడిగాడు. ఆయన జీవ జలపుల ప్రదాత కదా, ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా చేసిన వాడు, ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణములో లక్షల ప్రజల దాహాన్ని తీర్చిన వాడు ఆ సిలువలో ఎందుకు దప్పిగా ఉన్నాడు అంటే మనం ఆ 7 మాటలు ధ్యానం చేస్తా నీ దాహం తీర్చడానికే, నీ దాహం పోగొట్టడానికే ఆయన దప్పిగా ఉన్నాడని చెప్తాం కదా. ఆయన ఇక్కడ అడుగుతున్న ఒక ప్రశ్న, పునరుద్ధరణ అడుగుతున్న ప్రశ్న, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా కలదా? ఈ మాటను మన ఆధ్యాత్మిక కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన్ని సంతృప్త పరచగలిగినది. అర్థమవుతుందా? నీ దగ్గర ఏమైనా ఉందా? ఆయన అడుగుతున్నాడు, నేను నీకోసమే మరణించాను కదా, నేను నీకోసమే నిన్ను బ్రతికించడానికే మరణించి చెప్పినట్టుగానే తిరిగి లేచాను కదా, నన్ను సంతోషపెట్టే, నన్ను సంతృప్తి పరిచే విషయం నీ దగ్గర ఏదైనా ఉందా అని ఆయన అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి మన దగ్గర? ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో మరొక ప్రశ్న. యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, ఈ ప్రశ్న చూడండి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా. సమయం లేదు కాబట్టి ఇక త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాగా చాలా ప్రశ్నలు ఆయన అడిగాడు. అందులో ఒకటి ఇప్పుడు మనం చదివాము, వీటికంటే నన్ను ఎక్కువగా చెప్పాలి, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పునరుద్ధరణ ప్రశ్నల్లో మరొక ప్రశ్న, వీరికన్నా కూడా వీటికన్నా కూడా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానేసి నువ్వు చెప్తున్నావు సరే, వీరికన్నా వీటికన్నా అయ్యా అదిగో ఇక ఏది కాదు అన్నిటికన్నా నాకు నువ్వే ఎక్కువ అనేంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నది ప్రశ్న. నేను నీకోసమే కదా మరణించాను, నేను నీకోసమే కదా పునరుద్ధరణకి తిరిగి లేచాను, నేను నీకోసమే కదా నేను దేవుని అయినప్పటికీ కూడా నేను ఏం చేశానంట, మనిషిగా పుట్టాను, దాసుని రూపంలోనికి వచ్చాను, నన్ను రిక్తులుగా చేసుకున్నాను, సిలువ మరణం పొందేందుకు తగ్గించుకున్నాను, పునరుద్ధరణకి తిరిగి లేచాను, నేను నీకోసం విని చేశాను కదా, నువ్వు అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావు అన్న ప్రశ్న దేవుడిని అడిగితే నీ సమాధానం ఏంటి? కులం కన్నా కూడా, కుటుంబం కన్నా కూడా, ఉద్యోగం కన్నా కూడా, ధనం కన్నా కూడా, అందం కన్నా కూడా, అధికారం కన్నా కూడా, ఆస్తిపాస్తులన్నా కూడా, వీటన్నిటికన్నా కూడా, వీళ్ళందరికన్నా కూడా నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పగలవా? ప్రేమకు రుజువులు, గుర్తులు ఉంటాయి. నీపై దేవునికున్న ప్రేమకు గుర్తు, రుజువు ఇవ్వడం. అయితే నువ్వు అడిగినవి, నీకు అవసరమైనవి,
నువ్వు ఆశపడినవెన్నో దేవుడు ఇచ్చాడు కదా. ఆఖరికి ఆయన ప్రాణాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చేశాడు, అవునా కదా. నిన్ను మరచిపోకపోవడం, నిన్ను విడిచిపెట్టకపోవడం నీపై నీ దేవుడికి ఉన్న ప్రేమకు గుర్తు, ఒక రుజువు. నిన్ను గద్దించడం, నిన్ను శిక్షించడం, క్రమపరచడం కోసం నీపై దేవుడికి ఉన్న ప్రేమకు గుర్తు. అలాగే దేవునిపై నీకున్న ప్రేమకు కూడా గుర్తులు, రుజువులు ఉంటాయా ఉండవా? చెప్పాలి, ఉంటాయా ఉండవా? టైం లేదు కాబట్టి ఆ మాటలు నేను చూపించట్లేదు. కానీ దేవునిపై నీకున్న ప్రేమకు గుర్తులు, రుజువులు దేవుడిని అడిగితే నువ్వు చూపించాల్సి వస్తే, పాపాత్మురాలైన స్త్రీ గురించి ఆయన మాట్లాడిన ఒక మాట, పరిచర్యను సీమోను ఏంట, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది అని దేవుడు చెప్పడానికి అసలు ఆమె చూపిన రుజువు ఏంటయ్యా అంటే, మొదటిది కన్నీరు, తర్వాతది తగ్గింపు, ఆ తర్వాత మనం చూస్తే కనుక మనకు కనిపించేది సమర్పణ ఇవ్వడం. కన్నీరు గార్చింది, తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, ఆ తర్వాత సమర్పణ, మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంస అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన కోసం ఇచ్చేసింది. ఆ తర్వాత ఆయన్ని మానక ముద్దు పెట్టుకుంటుంది, అంటే దాని అర్థం ఆరాధన. ఆ తర్వాత ఆయనపై మనకున్న ప్రేమకు ఒక గుర్తు ఆయన మాట వినడం. ఆ తరువాత ఇక్కడ పేతురు నన్ను అడుగుతున్న ప్రశ్న, చదవండి నా మాట, మళ్ళీ నా మాటలు ముగిస్తున్నాను. యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు అని అడుగగా, అది నన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు? బాధ్యత తీసుకుంటావు. ప్రేమకు గుర్తు, ప్రేమకు రుజువులు ఉంటాయి. దేవుడు అడుగుతున్నాడు, వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పుకోవాలి. పునరుద్ధారణి ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నావు? రెండో ప్రశ్న, ఎవరిని వెతుకుతున్నావు? నన్నే అయితే కనుక ఎక్కడ వెతుకుతున్నావు? మూడవదిగా మనం చూస్తే కనుక ఇప్పుడు మనం ధ్యానించాము, వీరికన్నా వీటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా మరనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. అవకాశం ఉంటే ఈసారి ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.